గురుగారు శ్రీచక్రం మా ఆవిడ తెచ్చి ఇంట్లో పెట్టేసింది. బట్ ఇంట్లో మద్యం, మాంసం ఇవన్నీ కూడా ఉంటున్నాయి. మరి ఎలా? మాకు ఒక పెద్ద అపోహ. ఏమంటే మేము పూజ చేయలేదు, మద్య మాంసం ఉంటుంది. మేము శ్రీచక్రాన్ని గౌరవ శుభ్రవంతో భక్తిగా తెచ్చుకున్నాం, కానీ ఇవన్నీ చేస్తున్నాం. ఏమండి మిమ్మల్ని చేయొద్దని ఏమైనా అన్నారు? మీ ఇంట్లో శ్రీచక్రం ఉంది, మరి మిగతా దేవుళ్ళు వెంకటేశ్వర స్వామి ఉన్నాడా, ఆంజనేయ స్వామి ఉన్నాడా, అమ్మవారు ఉన్నాడా, గణపతి ఉన్నాడా? మరి వాళ్ళకందరికీ మద్య మాంసం అన్నీ నడుస్తుందా? మందిరాన్ని సపరేట్ గా ఉంచి. సో మీ ఇంట్లో మిగతా దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళు ఏం చేయరనా మద్య మాంసాలన్నీ తీసుకుంటున్నారు? అప్పుడు ఈ అమ్మవారికి మాత్రం ఏమైనా కొత్తగా వచ్చేసిందా? మీరు తీసుకుపోయి ఎప్పుడో ఒక చోట ప్రార్థనే కదా చేస్తున్నారు. భగవంతుళ్ళు శిక్షించడం మొదలు పెడితే ఇంట్లో దేవుడు పట్టాలే ఉండదండి. వాళ్ళందరూ అనుగ్రహం ఇవ్వడానికే ఉన్నారు. ఏ యొక్క వాళ్ళ మతాచారం కులాచార ప్రకారము వాళ్ళ అలవాట్లని తప్పు చెప్పడం తప్పండి. వాళ్ళకు పూర్వకాలం నుంచి ఉన్నదాన్ని మనం కొత్తగా క్రియేట్ చేసి నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు అని అంటే, కొంతమంది ఆ అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా ప్రతి పండగ రోజు పూజలు చేస్తారు, దీక్షలు తీసుకుంటారు. అన్ని పండుగల గణపతి దగ్గర నుంచి మొదలు పెడితే నవరాత్రుల దగ్గర నుంచి పండుగల రోజు ఎవరికైనా తెలుసండి, అలవాట్లు ఏది ఉన్నా కూడా ఆ పండగ ఆరాధనలో శనివారాల్లో అసలు తీసుకోరండి. వాళ్ళందరూ శ్రావణ మాసంలో అసలు ఏం తీసుకోరు. మనం తప్పు చెప్పకూడదు, దాన్ని ఒక కారణంగా చెప్పి దీన్ని పక్కన పెట్టకండి. ఫస్ట్ అంటే సందేహం ప్లస్ కొందరు ఇలా అవుతూ ఉంటుంది, పొరపాట్లు చేసిస్తూ ఉంటారు. అమ్మ శిక్షిస్తారని భయపడాల్సిన అవసరం లేదు. అసలు భావం ఏంటంటే శ్రీచక్రం ఇంట్లో ఉంటే భయం పెరగకూడదు కానీ భక్తి పెరగాలి. శ్రీచక్రం ఇంట్లో ఉంటే ఆందోళన పెరగకూడదు కానీ అమ్మవారి స్మరణ పెరగాలి. శ్రీచక్రం ఇంట్లో ఉంటే తప్పు జరుగుతుందో అనే భయం కాదు కానీ అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలి అని ఒక శ్రద్ధాభక్తులతో కొంటే శ్రీచక్రం భయంతో కాదు భక్తితో స్వీకరించండి. భయంతో అస్సలు స్వీకరించకండి. భయం అస్సలు పనికిరాదు. మీ ఆఫీస్లో, మీ ఇంట్లో, మీ వ్యాపార స్థలంలో, మీ యొక్క కుటుంబ స్థలంలో, మీ యొక్క ఫ్యాక్టరీలో ఎక్కడ పెడితే అక్కడ అమ్మవారి అనుగ్రహ వర్షం, ఆ రేసస్ అనేది పడుతూ ఉంటుంది. సూర్యుడు బయట ఉన్నాడు, మనం స్లాబ్ ఇస్తుంటే మాత్రం దాన్ని ఆ తాపటి తగ్గిపోతుంది అనుకుంటారా? ఇందులో నుంచి కూడా ఎక్కడో వచ్చి పడుతూ ఉంటుంది ఆ రేసస్. అలాగే మన భగవంతుడు మనకి ఇది రాసి పెట్టున్నాడు. మీ ఇంట్లో శ్రీచక్రం రావాలంటే ఆ యొక్క యూనివర్స్లో ఎక్కడో రెడీగా ఉంది, మీరు ఆహ్వానించడం మాత్రమే. దట్ ఈస్ కమింగ్ ఆన్ యువర్ వే. మీ ఆలోచన మారాలే కానీ మీ యొక్క అలవాట్లో బుద్ధిలో మారాలని కాదు. ఆలోచన మారితే చాలా అమ్మవారిని భక్తితో స్మరించండి. శ్రీచక్రం భయానికి కాదు భక్తికి. స్మరణ చెయ్యండి, శ్రీమాత్రే నమః అని చెప్పండి, అద్భుతంగా ఉంటుంది. పంచలోహం మేరు శ్రీచక్రాన్ని భక్తితో ఇంటికి ఆహ్వానించండి. గురుగారు మేము సాఫ్ట్వేర్స్ ఉదయం 7 గంటలకు వెళ్ళి రాత్రి 11 అవుతుంది. సోమ శని శుక్రవారాలు మాత్రమే పూజ చేసుకోగలుగుతున్నాం. కొన్ని రోజుల్లో అది కూడా కుదరట్లేదు. మరి శ్రీచక్రం అతి శక్తివంతమైంది అంటున్నారు, ఎలా మరి ప్రతిఫలం? నేను అదే చెప్పాను కదండి, మీకు మీ ఇంట్లో మిగతా దేవుళ్ళు ఈ శ్రీచక్రమే అన్నారు. మిగతా దేవుళ్ళకి పూజ చేయకపోతే వాళ్ళు ఏమైనా మీకు ఫుల్ అనుగ్రహం ఇచ్చేస్తున్నారా, లేదా వాళ్ళు ఏమైనా పనిష్మెంట్ చేసేస్తున్నారా? ఏమో, పొద్దున్న లేసి మీరు కూడా ఈ శ్రీచక్రాన్ని ఇంట్లో దేవుళ్ళకి అందరికీ పూజ చేసేంత ఫలితాన్ని, పవర్ని, సమయాన్ని కూడా క్రియేట్ చేసేస్తాడేమో. ఇది పెడితే ఆ రోజులు కూడా వచ్చేస్తాయేమో. ప్రయత్నం చేయాలి కదా, మానవ ప్రయత్నం చేయాలి కదా. మీరు సాఫ్ట్వేర్గా ఉండండి, ఇంకొకటిగా ఉండండి, ఇంకొకటిగా ఉండండి. మీకు ఒక 10 నిమిషాలు మీ యొక్క ఆహారానికి, మీ వాష్రూమ్కి, మీ బట్టలు మార్చుకోవడానికి, మీ గాసిప్స్కి, ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్కి, వాట్సాప్కి టైం స్పేర్ చేయట్లేదా? మొత్తం 24 అవర్స్లో 10 నిమిషాలు ఇక్కడ స్పేర్ చేయడానికి టైం లేదంటే ఒప్పుకోను. టైం ఉంటేనే పొందండి. 10 నిమిషాలు కూడా నాకు టైం లేదంటే పొందకండి. జస్ట్ నమస్కారము అసలు పొందకండి, కొనకండి, తీసుకోకండి. 10 నిమిషాలు కూడా మీరు స్పేర్ చేయడంలో అట్లాంటి ఇన్స్టెంట్ ఇది. కొన్ని కావాలి అంటే కొన్ని. సమాజంలో రకరకాల బిజినెస్ స్ట్రాటజీ, అందులో నుంచి వచ్చిందే శ్రీచక్రం బిజినెస్ స్ట్రాటజీ అంటే వాళ్ళందరికీ మీ సమాధానం? ఇంతవరకు ఎవరైనా చేశారా? ఎవరు చేయలేదు. ఇది స్ట్రాటజీ కాదు, రియాలిటీ. ఇంతవరకు ఎవరైనా శ్రీచక్రాన్ని మార్కెట్ చేసింది మీరు ఎక్కడైనా చూసారు? ఏదో అమ్ముతూ ఉంటారు, పడుతూ ఉంటారు. ఇలాంటివి వచ్చేసి స్థపతుల దగ్గర చేయించుకొని దేవాలయాల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, దీన్ని ఇంత ఈ యొక్క మోడల్లో లోహంతో లోడ్ చేసి ఇలా చేయడం. మిషనరీ ఎంత అనుకున్నారు దీనికోసం? నా మిత్రుడే పెట్టాడనమాట ఈ యొక్క మిషనరీ. ఇట్స్ ఒక 3 కోట్ల రూపాయలు మిషనరీ అండి ఇది తయారు చేయడానికి. ఇట్స్ కమ్ ఫ్రమ్ జర్మన్. ఊహించుకోండి, 30-36 గంటలు అవుతుంది ఒక శ్రీచక్రం తయారు చేయాలంటే. మళ్ళీ పూజ చేయడానికి, అది మా చెంత చేయడానికి 14 రోజులు అవుతుంది. అంత పవర్ఫుల్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లో దొరికే వస్తువులాగా కాదు ఇది. మార్కెట్లో దొరికే వస్తువుకిను పవిత్రంగా పూజ చేసిన వస్తువుకి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. మీరు ఒక గుడికి వెళ్తారు, ఆ దేవుడు అక్కడ ఉంటాడు, అదే దేవుడు బయట షాప్లలో ఉంటాడు.
వ్యత్యాసం చాలా ఉంటుంది గురుగారు. ఇది బొమ్మ, అది దేవుడు. అక్కడికి వెళ్ళగానే పాజిటివ్ వైబ్, భక్తితో. అక్కడ దేవుడు, ఉమ్, అదే దేవుడు బయట షాప్లో వస్తే చెప్పులు వేసుకొని కూడా కొంటుంటాం మనం. అవును గురు. ఇది బొమ్మ. సో అలా బయట విండో షాప్కిను పవిత్రమైనటువంటి షాపింగ్కి చాలా వస్తువుకి చాలా తేడా ఉంటుంది. అందుకే అవకాశం ఉంటే హైదరాబాద్లో అయితే స్వయంగా మన ఆఫీస్కి వచ్చి తీసుకోండి, లేదా అక్రాస్ ద వరల్డ్ మీరు ఎక్కడున్నా మీకోసం మేము కొరియర్ ద్వారా పంపించేస్తాం. గురుగారు, శ్రీచక్రం ఈ వీడియో చూసి ఊర్లలో వాళ్ళు కొనాలి అనుకుంటారు, వ్యవసాయదారులు కూడా కొనాలి అనుకుంటారు. బట్ ఈ పూజలు అంతగా మాకు తెలియవండి, ఇలాంటి పద్ధతులు నియమాలు మాకు అస్సలు తెలియవండి, కానీ శ్రీచక్రాన్ని చూస్తే మా ఇంట్లో పెట్టుకోవాలి అనిపిస్తుంది. వారికి ఏమంటారు గురుగారు? మీరు ఎందుకు అలాగే అదే రిపీట్గా అడుగుతున్నారు? అది ప్రతి ఒక్కరికి తెలియాలనా? ఈ ప్రశ్నకే నేను మల్టిపుల్గా ఆన్సర్ ఇస్తూ అంటే ఉన్నాను. చాలా మంది చూస్తూ ఉంటారు, వ్యవసాయదారులు కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కువగా మనలాగా పూజలు చేయరు కదా గురుగారు. ఊర్లలో వాళ్ళ ప్రకృతిని పూజ చేస్తారండి ఎక్కువ. ప్రకృతిని ఆరాధిస్తారు. మనలాగా సపరేట్ దేవుడు రూమ్ ఉండదు, రోజు దీపం పెట్టరు, వ్యవసాయానికి స్నానం చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు, కానీ వాళ్ళు వచ్చాక చేస్తూ వచ్చి స్నానం చేస్తారండి. అలాంటి కొంచెం వాళ్ళు ఫస్ట్ బియ్యం కట్ట తీయగానే ఆ యొక్క వడ్లని దేవుడికి పెట్టకుండా వాళ్ళు చేయరు. అసలు అనుకుంటున్నారు వ్యవసాయదారులు బాగుంటేనే మనం. నిజంగా ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే వ్యవసాయదారులారా, మీరు బాగుంటేనే మేమందరం బాగుంటాం. మేమంతా పట్టణంలో ఈ 4 గోడల మధ్య ఉంటున్నాం, కానీ మీరు బాగుండాలి. ఎందుకంటే మీరు పూజలు చేస్తారా అనేది కాదు, ఆ వ్యవసాయంలోకి మీరు వెళ్ళేటప్పుడు ఆ కీటకాలు ఉంటాయి చూసారా, తేళ్ళు, పాములు, జర్రెలు, అవన్నిటికీ ఎన్నో కష్టాలు ఓర్చుకొని కూరగాయలు, వడ్లు, పంటలన్నీ చేసి మాకు అందిస్తున్నారు చూసారా. అలాంటి నెగిటివిటీస్ అంతా మీకు రాకుండా, మీ పంటలు సకాలంలో వచ్చేటట్టుగా, కరువు కాష్టమి రాకుండా, మంచి నీళ్లు, మంచి విత్తనము, మంచి నీరు అందేటట్టుగా అనుగ్రహం ఇచ్చే ఒక అద్భుత వరప్రసాదియే ఈ శ్రీచక్రం. మీకంటూ ఒక మోటార్ అది ఉంటుంది కదా, అక్కడ కూడా పెట్టి ఒక దేవుడి దగ్గర పెట్టి ఈ శ్రీచక్రాన్ని పెట్టండి. ఆ పొలంలో ఉన్నటువంటి పంప్ హౌస్లు దానికి ఒక పవిత్రంగా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో చూడండి. గురుగారు, ఆస్తి ఉంది, అందం ఉంది, పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంది, కానీ నా హస్బెండ్ నా మాట వినట్లేదు. నేను శ్రీచక్రానికి రోజు మొక్కుకుంటాను, మా హస్బెండ్ మంచిగా వినాలి నా మాట, అంటే దానికి శ్రీచక్రం ఏమైనా ఫలితాన్ని? సో మీ హస్బెండ్ మీ మాట వినట్లేదు, మరి మీరు మీ హస్బెండ్ మాట వింటున్నారా? సో విన్ విన్. భార్య భర్త మాట వినట్లేదు, భర్త భార్య మాత్రం. శ్రీచక్రం పెట్టేస్తేనే మీరు ఇంకా క్లోజ్ అయిపోతారా? కాదట. మీరిద్దరు దంపతులు కలిసి ఈ శ్రీచక్రానికి పూజ చేయండి. ఎవరి మాట వారు వినరు అన్నట్టు కంటే కూడా ఎవరి మాట వారు విని అన్యోన్యమైనటువంటి దాంపత్యంగా ఒక అద్భుతమైనటువంటి దంపతులుగా సమాజానికి ఉంటారు. వారు నా మాట వినాలి, నాకు అట్రాక్ట్ అవ్వాలి, నాకు బానిస అవ్వాలి అనుకుంటే ఈ శ్రీచక్రం రివర్స్ అవుతుంది. అంటే గురుగారు, ఈ ప్రశ్న ఎందుకు రేసేసాను, ప్రస్తుత కాలంలో దాంపత్య కలహాలు ఎక్కువగా ఉన్నాయి, వారికి ఏమైనా? అదే అండి, దాంపత్య కలహాలకి నేను చెప్పింది అదే. ఒక్కరి మాట ఒకళ్ళు వినాలనుకొని పూజ చేస్తే ఇది పని చేయదు. మేము ఇద్దరం కలిపి పూజ చేస్తాం, మా వంశం అభివృద్ధి కావాలని పూజ చేయండి. మీ కుటుంబం ఇటు 7 తరాలు అటు 7 తరాలు బ్రహ్మాండంగా బాగుంటాయి. ఇద్దరు కలిసి చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. కలిసి చేయండి. ఒకరోజు మీరు పూజ చేయండి, ఒకరోజు మీ ఆయన పూజ చేస్తారు, ఒకరోజు మీరు మంత్రం చెప్పండి. దీనికి కొనేటప్పుడు మేము కొన్ని షార్ట్ మంత్రాలు కొన్ని ఇస్తాం. ఆ మంత్రాలను మీరు పారాయణం చేసుకుంటే చాలా ఈజీగా. ఇప్పుడు ఎలా విష్ణు సహస్రనామంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తల్యం రామనామవరాన్ని 3 times చెప్పామంటే సహస్రం చెప్పినట్టు ఉంటుంది, లెక్క ఉంటుందో అలా ఈ యొక్క మంత్రాలను కూడా చిన్న చిన్న మంత్రాలు ఇస్తాం. పఠించాలండి. చార్జర్ లాగా ఇంతకుముందు నేను ఫోన్ ఎగ్జాంపుల్ చెప్పలేదా, అది ఛార్జింగ్ చేస్తేనే పవర్ వస్తుందండి, కొనడం వల్ల అంత పవర్ రాదు. మేము ఒక 11 రోజులు పూజ చేసి ఇవ్వగానే పవర్ని క్రియేట్ చేసి ఇస్తాం. ఒక ఫోన్ ఇవ్వగలం, ఛార్జ్ పెట్టుకుంటేనే మీరు మాట్లాడగలరు. గురుగారు, ఇంతటి అద్భుతమైన శ్రీచక్రం మేమంతా కూడా పొందాలి అంటే ఎలా పొందవచ్చు గురుగారు? సుమన్ టీవీ ప్రేక్షక మిత్రులారా, ఈరోజు నెట్వర్క్ రూపంలో గ్లోబల్గా మంచి నెట్వర్క్ ఉన్నటువంటి ఛానల్ సుమన్ టీవీ. ఇప్పుడు తెలుగులోనే కాకుండా తమిళంలోను, కన్నడలోను, మన నేషనల్ లాంగ్వేజ్లో కూడా అతి త్వరలో ఈ సుమన్ టీవీ విదేశాల్లో కూడా కొన్ని చోట వస్తుంది. సో పొందాలనుకున్న వాళ్ళు ప్రత్యేకించి దీనికోసం ఒక నెంబర్ ఉంటుంది, మా అడ్మిన్స్ ఉంటారు, మీరు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మీకు నాకు ఒక ఓరియంటేషన్ క్రియేట్ చేస్తారు, ఒక 1-to-1 మాట్లాడినా చేస్తారు, లేదా ఈ వీడియో సుమన్ టీవీ మీద నమ్మకంతో మీరు ఫిక్స్ కూడా అవుతారు. దానికి ఆ మూల్యం ఏదో ఉంటుందో టీవీ ఛానల్ వాళ్ళు చెప్తారు. ఆ ఛానల్ వాళ్ళు చెప్పిన తర్వాత మీ గోత్రనామావళి, మీ డీటెయిల్స్ అన్నీ పంపాలి. పంపిన తర్వాత వర్జ్యం లేకుండా ఉన్న రోజు ఒకరోజు లోడ్ చేస్తాం. 36 hours అయిన తర్వాత 11 రోజులు పూజ చేసి
మీకు అందిస్తాం. సరే, ఇది ఎక్కడ పూజ చేస్తామంటే మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఈ దేవాలయాన్ని మనం నిర్మించాం. అందులో 18 శ్రీచక్రాలు ఉంటాయి ఆ దేవాలయంలోనే. ఆ శ్రీచక్రాల దగ్గర పెట్టి పూజ చేసి నవావరణ పూజ చేసి ప్యాక్ చేసి మీకు అందించడం జరుగుతుంది. హైదరాబాద్లో మన ఆఫీస్లో అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఉంటాం మనం. ఇక్కడ వచ్చి మీరు తీసుకోవచ్చు. మీరు టీం సుమన్ టీవీ టీం మాకు చెప్తారు, మీరు ఇక్కడికి వచ్చి దాన్ని స్వయంగా తీసుకోవచ్చు. ఒక పద్ధతి. లేదా గురుగారు మేము రాలేము, మేము విదేశాల్లో ఉంటాం, పలానా ఊర్లో ఉంటాం అన్నారా, చక్కగా దీని అంతా కూడా బబుల్ ర్యాప్ చేసి దీన్ని చక్కగా దీనన్నీ కూడా ఇలా కాకుండా దీనికి ఒక బాక్స్ పెట్టి బబుల్ ర్యాప్ పెట్టి మంచి బందోబస్తుగా ప్యాక్ చేసి కొరియర్లో మంచి దీనంతా కూడా బబుల్ ర్యాప్ చేసి ఆస్ట్రేలియాకి పోవడానికి సిద్ధంగా ఉంది. ఇలా ప్యాక్ అయిపోతుంది, చక్కగా ప్యాక్ అయ్యి అలా వెళ్ళిపోతుంది. ఇది అంత ఓపెన్ చేస్తే అంత ఈజీగా టపటపడమని కాదు, చాలా బందోబస్తు అన్ని బబుల్ ర్యాప్ అంతా వేసాం. ఇది ఇప్పుడు సిద్ధంగా ఉంది ఆస్ట్రేలియా పోవడానికి. ఇలాంటి ఒక సెటప్లో పంపించడం జరుగుతుంది. ఎవరు పూజ చేస్తారు గురుగారు ఈ శ్రీచక్రానికి? నాకు ఒక టీం ఉన్నారు కదా, శ్రీ అరే. ఉపాసన చండీ ఉపాసకులు ఉన్నారు. దీనికి ఎవరు? లలితా సహస్రనామం చేసి ఖడ్గమాల స్తోత్రాన్ని చేసి నవావరణ పూజ చేసి మన దేవాలయంలో అర్చకులు. మనది చాలా పెద్ద దేవాలయం. ఇట్ ఇస్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ దేవాలయం. అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి కీర్తిశేషులు వారు నిర్మించినటువంటి దేవాలయం. ఆ దేవాలయంలో 11 సంవత్సరాలు అయింది ఆ దేవాలయం నిర్మించి. ఆ దేవాలయంలో నిత్య పూజ జరుగుతూనే ఉంటుంది, నిర్విరామంగా అఖండ దీపారాధన వెలుగుతూనే ఉంటుంది. అక్కడ పూజ చేసి వస్తుందండి మనకు. గురుగారు ఆ దేవాలయం నా ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇందులో వచ్చే రుసుము ఏదైతే ఉంటుందో ఆ దేవాలయం యొక్క ధూపదీప నైవేద్యానికే ఉపయోగించడం జరుగుతుంది. మళ్ళీ అది కూడా చెప్తున్నాను. గురుగారు శ్రీచక్రం అనగానే నవావరణ పూజ అంటున్నారు. ఈ నవావరణ పూజకి నవరంధ్రాలకి సంబంధం ఉందా గురుగారు? కదండి, మన శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాలను ఏ విధమైనటువంటి దోషం లేకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఏ విధమైనటువంటి మాలిన్యాన్ని పడకుండా ఉండడానికి నవావరణ పూజకు దానికి సంబంధం లేదు. ఆరోగ్యం అంతా చక్కబడే ఒక ఇది. నవావరణకు నవరంధ్రానికి సంబంధం ఉందా అంటే అది కొంచెం వ్యంగ్యంగా ఉంటుంది. దట్ ఈస్ రాంగ్. నవావరణ పూజ చేయడం వల్ల శరీరంలో నకసిక పర్యంతం మనకి 32 కోట్ల నాడీ నరాల యొక్క ఉంటుంది వ్యవస్థ, అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఫస్ట్ ఇది అసలు మనం కవరేజ్ చేయలేదు ఈ సబ్జెక్ట్ని. కరెక్ట్గా మీరు అడిగారు. ఆరోగ్యానికి ఏదైనా ఉంది అని అంటే శీఘ్ర ప్రసాది ఈ శ్రీచక్రమే. భయంకరమైనటువంటి వ్యాధుల్లో ఉన్నారండి, వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి ఈ శ్రీచక్రాన్ని బట్టి పూజించండి, అతి త్వరలో వాళ్ళు కోలుకుంటారండి. ఇక్కడ సందేహం గురుగారు, ఆరోగ్యానికి ఈ రేస్ కి ఇంపాక్టా ఏంటి అంటారు? రేస్ కి ఇంపాక్టే, పూజ చేయడమే. అంటే బాగుండాలని కోరుకోవడం వల్ల ఎంత పవర్ అండి. వారి యొక్క విధి విధాత ప్రకారం పుట్టిన వారు మరణించక తప్పదు. అందుకని మరణాన్ని ఆపలేదు కానీ అనారోగ్యాన్ని ఆపగలదు. మరణాన్ని ఎవరు ఆపలేరు, పుట్టినవారు గిట్టక తప్పదు. సో మరణాన్ని కాకుండా అనారోగ్యాన్ని, యాక్టివిటీస్ మార్చేస్తే అయిపోతుంది కదా. మనం ఏమైందంటే ఈరోజు మనకు బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నారు, ఆ బెస్ట్ ఫ్రెండ్ని వదిలేసి ప్రపంచం అంతా తిరుగుతున్నాం. మనకు మనమే బెస్ట్ ఫ్రెండ్. మనల్ని ముందు మనం ప్రేమించుకొని మనల్ని మనం కరెక్ట్గా చూసుకుంటే అందులో ఒక వ్యవస్థ ఈ శ్రీచక్ర ఆరాధన కూడా మన ఫ్రెండే. అలా చేసుకుంటూ పోతే మీరు బాగుంటారు, వ్యవస్థ బాగుంటుంది. మీరు ఒక్కళ్ళు బాగున్నారు అనుకున్నా అండి, ఆ ఇల్లు బాగుంటుంది, ఆ వ్యవస్థ బాగుంటుంది, ఊరు బాగుంటుంది, అంత బాగుంటుంది, సస్యశ్యామలంగా ఉంటారు. ఎలాగూ మరణం తప్పదు ఎవరికైనా, మళ్ళీ చెప్తున్నాను. కానీ వ్యాధులు దగ్గరికి రాకుండా చేయగలదు. గురుగారు సునాయాసం మరణమే వస్తుంది. అదే కావాలని కోరుకుంటున్నాను. గురుగారు మీరు మాటల్లో అన్నారు శ్రీచక్రం పొందడం అంత సులువు కాదు అని. మరి అంత అతిగా ప్రైస్ ఉంటుందా గురుగారు? అంటే అంత సులువు కాదన్నది అంటే మీకు రాత ఉంటేనే ఇది వస్తుంది. రాత అంటే 1 గ్రామ్ గోల్డ్ కొంటే 1 గ్రామ్లో ఏమైనా ఆభరణం వస్తుందా? 10 గ్రాములు, 20 గ్రాములు, 30 గ్రాములు, ముక్కుపొడి కూడా 1 గ్రామ్లో రాదు. మళ్ళీ అది ఎట్లా ఉంటుందో పోతుందో తెలియదానికి మనం పెట్టుకునేస్తాం. ఫోన్ మీ దగ్గర ఉంది, ఎంత ఉంటుందండి ఫోన్? ఇది 50,000, 60,000, 1,00,000 ఉంటుంది. ఆ కింద పెడితే ముక్కలు అయిపోతే తిరిగి రాదు. దానికంతా మనం 3-4 సంవత్సరాలకు మారుస్తూ ఉన్నాం గురుగారు. ఈ శ్రీచక్రం మీ మనవడు, మీ ముని మనవడు, మీ ముని మనవడు వరకు ఇట్ ఈస్ అ ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక్కసారి 7 తరాల వరకు, రాబోయే 7 తరాలకి యోగం. గడిచిన 7 తరాల్లో ఏదైనా దోషాలు ఉంటే కూడా తొలగుతుంది. గురుగారు మరి శ్రీచక్రం కొనాలి అనుకుంటున్నాం, ఇట్స్ మూల్యం అందరికి అందుబాటులోనే ఉంటుంది. ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది, అతిగా ఉండదు, తక్కువ ఉండదు, అద్భుతమైనటువంటి దీంతో ఉంటుంది. మీరు అఫోర్డ్ చేసేటట్టుగానే ఉంటుంది.
ఎవరైనా సామాన్య మధ్యతరగతి రిచ్ పొలిటికల్ బిజినెస్ పర్సన్ సెలబ్రిటీస్ ఎవరైనా ఎవరైనా కొనొచ్చు. అతి సామాన్యులు కొనొచ్చు అంటే అర్థం చేసుకోండి. సింగిల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళు కూడా సింగిల్ రూమ్ సింగిల్ ఇలా ఎవరికి నలుగురు రూమ్ లో ఉండి కలుసుకున్న వాళ్ళు, నలుగురు బ్యాచులర్స్, నలుగురు ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. యా బ్యాచిలర్స్ అంటే బ్యాచిలర్స్ కూడా ఎదగాలి అనుకుంటారు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఎవరికైనా కూడా అందరికి పొందండి, చూద్దాం, మీరే చెప్తారు. ఏమంటే ఎన్ని రోజుల ఫలితం వస్తుందంటే 108 రోజుల్లోపు దీని యొక్క శుభ ఫలితాలు ప్రారంభం అవుతుంది మీరు చేసే ప్రక్రియ ద్వారా. మీరు కొన్న తర్వాత అలా పెట్టేస్తే నాకు ఫలితం రాలేదంటే ఐఎమ్ నాట్ రెస్పాన్స్. ఏ ఫోన్ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వడం. నువ్వు ఛార్జ్ పెట్టుకుంటేనే మాట్లాడగలవు బాబు అంటారు. కాబట్టి మీరు మీ భక్తితో కూడినటువంటి ఆ ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. 108 రోజుల్లో మీరు అనుకున్న దానికి శ్రీకారమైన చుట్టేస్తారు. కొంతమంది సాధిస్తారు, కొంతమంది శ్రీకారమైన చుడతారు. శ్రీచక్రానికి నియమాలంటే షార్ట్ అండ్ స్వీట్ గా ఆన్సర్ గురుగారు. తలస్నానం చేయండి, శుక్రవారం రోజు బొట్టు పెట్టండి, అభిషేకం చేయండి, కొంచెం నీళ్లు పోయండి, కొంచెం పాలు పోయండి, తొడవండి, బొట్టు పెట్టండి. ఇక్కడ ఒక చోట బొట్ట, ఇక్కడ 4-5 చోట బొట్టు పెట్టండి, కొంచెం పట్టికి వెళ్ళండి, నివేద్యం పెట్టండి, చాలు. ఒక పువ్వు వేయండి లేదా తులసి వేయండి, శ్రీమాత్రే నమః చెప్పండి. మీరు ఇది పొందుతారు కదా, అప్పుడు దీనికి సంబంధించిన షార్ట్ అండ్ సమ్ శ్లోకాలన్నీ ఇస్తాను, పారాయణం చేయండి. ఒక 10 నిమిషాలు స్పేర్ చేయగలరా? 15 నిమిషాలు చాలండి. ప్రతిరోజు చేయొచ్చు, శుక్రవారం కూడా చేయొచ్చు. అసలు ఫ్యాక్టరీలో టేబుల్ మీద అయితే ప్రతిరోజు అభిషేకాలు అంతా చేయలేము. అందుకని అలా పెట్టుకున్నప్పుడు ఒక పువ్వు అయితే పెట్టండి, ఈ టేబుల్ మీద ఒక పువ్వు పెట్టండి, అమ్మవారి ముందర నమస్కారం చేయండి. రాగానే వచ్చి దీన్ని తాకి నమస్కారం చేసి కూర్చోండి, అన్నీ సెట్ అయిపోతుంది. శ్రీచక్రం ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నిషేధించాలంటే చెయ్యకూడదు అంటే ఏం సమాధానం? అతిగా మాట్లాడడం, నోరు కంట్రోల్గా ఉండడం, ఇతరుల్ని దూషించడం, ఇతరులని మనసు బాధ పెట్టడం, ఇవి చెయ్యకుండా ఉంటే చాలు, అమ్మవారు మీతోనే ఉంటుంది. అన్నిటికంటే ముందు పొద్దున్న లేవండి, నిద్ర మీకు బుద్ధి లేసినప్పుడు నిద్ర లేవడం కాదు, త్వరగా నిద్ర లేవడం. సో శ్రీచక్రం మిమ్మల్ని పడుకునేది మరి ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేవడానికి కాదు. మా ఇల్లు చాలా పెద్దది, దానికి తగ్గట్టుగా ఈ శ్రీచక్రాన్ని తెప్పించుకోవచ్చా, పొందొచ్చా? అవునండి, మీరు పెద్దవారు కదా, మీ పొట్టైనా ఇంత పెద్ద అయిపోతుందా? మీరు ఎంత తింటారో పంచపక్ష పరమాన్నాలు తింటూ పంచపక్ష పరమాణాలు ఎన్ని? ఒక కుంభాలు తింటారా? వెరైటీస్ ఒక్కొక్క స్పూన్ తింటారు. పప్పు అన్నం ఉంటే 3 గరిటెలు తింటారు. పంచపక్ష పరమాణాలు అంటే స్పూన్ అంత మంది తింటారు. వెరైటీస్ తింటారు కానీ తినే క్వాంటిటీ ఇంతే. దానికి పెద్ద ఇల్లు చిన్న ఇల్లు అంత లేదు. ఇది ప్రమాణం, ఇంతకంటే ప్రమాణం ఇళ్లలోనూ వ్యక్తిగతంగా పెట్టుకునే వాళ్ళు పెట్టుకోకూడదు. అదే దేవాలయంలో ఇలాంటి మోడల్లో 10 ఫీట్ల వరకు కూడా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇళ్లలోనూ వ్యాపార స్థలంలోనూ వ్యక్తిగతంగా కొనుక్కునే వాళ్ళు 2.7 అంగుష్ట ప్రమాణం ఇంతే కొనాలి, ఇంతకు పైన సైజులో కొనకూడదు. గురుగారు కారులో ప్రయాణించేటప్పుడు విఘ్నేశ్వరుని ఆంజనేయ స్వామిని పెట్టుకుంటున్నాం, శ్రీచక్రాన్ని పెట్టుకుంటే వద్దండి. శ్రీచక్రం కారులో పెట్టుకునే వస్తువు కాదు, ఇది బొమ్మ కాదు, ఇది పంచలోహం. సడన్ గా మీరు బ్రేక్ వేశారు, ఇట్లా ముందుకు పోయి మీ అద్దాన్ని విరగొట్టి డేంజర్ చేస్తుంది. ఇదంతా వెయిట్తో ఉన్నది, ఇదంతా డాష్ బోర్డ్లో పెట్టుకునే వస్తువు, ఆట వస్తువు కాదు. ఇది శ్రీచక్రంలో పెట్టుకుని ఊరంతా తిరిగేది కాదు. శ్రీచక్రం అనగానే గురుగారు మీరు చెప్పారు 3 శక్తులు 3 అమ్మవార్లు అని, మరి బంగారంతో చేయించుకుంటాం గురుగారు? అవును, ఇందులో బంగారం వేసాం కదా పంచలోహంలో, వెండి, బంగారం, రాగి, ఇత్తడి, తర్వాత ఇనుము వేసినటువంటి ఇది అనమాట. ఇది ఒక చుక్క బంగారం ఇందులో కూడా పడుతుంది, అందుకే దీనికి మూల్యం అన్నాను. మరి ఇక్కడ చూస్తే ఎమరల్డ్ కూడా ఉంది గురుగారు, రెండిట్లో ఏది శీఘ్రమైన ఫలితాలు, ఖచ్చితమైన ఫలితాలు ఇస్తుంది? అన్నం రెండిటికి ఒకటే ఫలితం, అందం డిఫరెన్స్ అంతే. ఓహో, ఏదైనా అంతే ఫలితాలు కానీ లుక్ వైజ్ అంతే. ఎమరాల్డ్ ఇట్స్ టూ మచ్ కాస్ట్. ఇప్పుడు దీనిపైన ఉంది చూసారా, మనం రేసెస్తో ఇలా అంతా కట్ చేసిన తర్వాత ఈ బ్లాక్, ఈ రిమైనింగ్ పార్ట్ అంతా మళ్ళీ కాస్టింగ్ చేస్తే మళ్ళీ ఇది ఉపయోగపడుతుంది, అందుకని దీనికి ఒక మూల్యం. అదే ఎమరాల్డ్లో ఈ పైన చెక్కిన ఇవన్నీ పడతాయి చూసారా, అవన్నీ వేస్ట్. అందుకే దీనికి ఒక వెల ఉంటుంది, దీనికి ఒక వెల ఉంటుంది. ఇది అపురూపంగా పెట్టుకునే ఒక వస్తువు అండి, ఇది అంత రెగ్యులర్గా పెట్టుకునే వస్తువు కాదు. ఇది వెరీ రేర్. నేను 1,00,000 మందికి ఒకళ్ళ ఇంట్లో చూసుంటానేమో. ఇది తయారు చేయాలంటే 40 రోజుల పైన అవుతుంది, అంత ఈజీ కాదు. సో ఇది మనం దీని ఇప్పుడు కోర్గా దీన్నే పెట్టుకున్నాం. గురుగారు ఇంకా ఫైనల్ గా ఒక్కసారి శ్రీచక్రం గురించి మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలి అనుకుంటే? ప్రేక్షక మిత్రులారా, శ్రీచక్రం
సుమేరు మధ్య శృంగస్థే శ్రీమన్నగర నాయక అని చెప్పని చూసారా, శ్రీమాత్రే నమః అని చెప్పేసి శీఘ్ర ప్రసాది అయినటువంటి ఈ శ్రీచక్రాన్ని పొందాలి అని అనుకుంటే నుదుట రాత ఉంటేనే మీ దగ్గరికి వస్తుంది. ఇది మీరు పెట్టుకోవడం వల్ల ఫస్ట్ మీ ఆరోగ్యం చక్కబడుతుంది, నెగటివిటీస్ క్లియర్ అవుతుంది, ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది. మీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ, భూమికి సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్ కానీ, ఇలాంటి ఎక్కడైనా ఆగిపోయి ఉంటే, పర్మిషన్స్ ఆగిపోయి ఉంటే ఇవన్నీ కూడా కానీ, రాజకీయంలో ఎదగడానికి కానీ, సినిమా ఇండస్ట్రీస్, టీవీ ఇండస్ట్రీస్ దీంట్లో అంతా ఎదగాలని, అన్నిటికంటే మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి, మాకు వయసులు అయిపోయాయి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి అంటే చక్కగా మీ ఇళ్ళల్లో వివాహం సంతానం అవ్వట్లేదండి, వీటన్నిటికీ కూడా పవర్ ఆఫ్ దిస్ థింగ్, భార్యాభర్తల సఖ్యత, విద్యార్థులకి, విదేశాల్లో ఉన్నటువంటి వారికి, ఇలా ఎన్ని తీసుకుంటే వాటన్నిటికీ కూడా మీరు ఎలా పూజ చేస్తే అంత పవర్. ఆల్రెడీ మేము మీరు ఏ సంకల్పంతో అయితే చేయించుకోవాలని కోరుకుంటారు చూసారా, ఆ సంకల్పంతోనే ఈ యొక్క 11 రోజులు పూజ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఆ పవర్ అనేది ఇంజెక్ట్ అవుతుంది ఆ యొక్క మంత్ర రూపంలో, ఆ యొక్క అర్ఘ్య రూపంలో, నిత్య అభిషేక ఆరాధనతో దాంట్లో పవర్ ఎక్కుతుంది. ఆ పవర్ కదా మీరు ఏది కోరుకుంటారో అదే కదా వస్తుంది. ఇఫ్ వాట్ వి ఆస్క్ అదే మనకు తిరిగి వస్తుంది. అలాంటి పవర్తో కూడినటువంటి యొక్క శ్రీచక్రాన్ని, అతి శక్తివంతమైనటువంటి శ్రీచక్రం అండి. అమ్మవారు మీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధమా? గెట్ రెడీ. గురుగారు ఇప్పుడు పిల్లలంతా కూడా ఫారెన్ లో ఉన్నారు, అమ్మా నాన్నలకి గుర్తుగా గిఫ్ట్ గా ఇవ్వచ్చా గురుగారు? ఎస్ కదా, మీ పిల్లలందరూ మీరు అక్కడ అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో, లేకపోతే ఇంకో కంట్రీలోనో లండన్లోనో ఉండరు కదా, మేము మా అమ్మ నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం, శ్రీచక్రాన్ని ఇవ్వండి. మీరు ఇంకొకరి ఇంటికి, ఫ్రెండ్స్ ఇంటికి పెళ్ళికి వెళ్తున్నారు, బర్త్డేకి వెళ్తున్నారు, శ్రీచక్రం ఇవ్వండి. గృహప్రవేశానికి వెళ్తున్నారు, శ్రీచక్రం ఇవ్వండి. చూడండి ఎలా ఉంటుందో పవర్. మీ గురించి జీవితకాలం మీకు రుణపడిపోతారండి వాళ్ళు. అంత అద్భుతమైనటువంటి ఒక వస్తువు, అజయ వస్తువు.